హాయ్ హలో నమస్తే అన్న ఈ రెండు కార్లు ఒకే బడ్జెట్లో ఉన్నాయి. కానీ ఒకటి లీటర్కి 22 కిలోమీటర్ పర్ లీటర్ వస్తుంది, ఇంకోటి 24 కిలోమీటర్ పర్ మైలేజ్ అయితే ఇస్తుంది. డీజిల్ లవర్స్ ఏది బెస్ట్ డీల్? సూపర్ మైలేజ్, ఫుల్ ఫీచర్స్, అద్భుతమైన కండిషన్, కేవలం 4,90,000లో ఓ కారు అండ్ 3,80,000లో ఇంకో కారు. బంపర్ ఆఫర్ వెహికల్స్ మీ ముందు తీసుకొచ్చాను. మీరు ఏది తీసుకుంటారు? ఫ్యామిలీ సెడన్ షిఫ్ట్ డిజైరా లేక ఫీచర్ ప్యాక్డ్ హ్యాచ్ ప్యాక్ టాటా టియాగో? ఇప్పుడే తెలుసుకుందాం ఫ్రెండ్స్. షిఫ్ట్ డిజైర్ VDI BS4 2016 మోడల్ డీజిల్ వెహికల్ అయితే చాలా బాగుంది, గుడ్ కండిషన్లో ఉంది. మీరు ఒకసారి ఫ్రంట్ సైడ్ నుంచి లుక్ చూసుకోండి, అలాగే సైడ్ నుంచి కూడా లుక్ చూసుకోండి. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్కి ఇంజన్ చూసుకుంటే 1.3 లీటర్ ఇంజన్, డీజిల్ వెహికల్, 22+ కిలోమీటర్ పర్ లీటర్ ఈ వెహికల్కి. టైర్ చూసుకోండి, ముందర ఫ్రంట్ టైర్లు వచ్చేసి 50% టైర్లు అయితే ఉన్నాయి, హాఫ్ టైర్లు అయితే ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ నుంచి మీరు సీట్ కూడా చూసుకోవచ్చు, ఫ్రంట్ సీట్ కవర్స్ మొత్తం A to Z చూసుకోవచ్చు. పవర్ విండోస్ వెహికల్, పవర్ స్టీరింగ్ వెహికల్ అయితే గుడ్ కండిషన్లో ఉంది. మొత్తం నీట్గా చూసుకోండి, టచ్అప్లు అయితే ఎక్కడ అవ్వలేదు. జెన్యూన్ వెహికల్ అయితే ఒరిజినల్ పెయింట్తో సిల్కీ సిల్వర్ పెయింట్. ఓకేనా ఫ్రెండ్స్, గుడ్ కండిషన్లో ఉన్న వెహికల్ బ్యాక్ టైర్లు చూసుకోండి, 60% అయితే బ్యాక్ సైడ్ నుంచి టైర్లు అయితే ఉన్నాయి. ఓకేనా, మీరు బ్యాక్ సైడ్ నుంచి ఒకసారి వెహికల్ చూసుకుంటే ఇది బ్యాక్ సైడ్ కొద్దిగా డెంట్ అయితే నాకైతే కనిపించింది. సో ఓపెన్గా చెప్పాలి కాబట్టి చెప్తున్నా, లైట్గా డెంట్ అయితే ఉంది, అది పెద్ద మ్యాటర్ కాదు, అది తీపించుకోవచ్చు, ఇబ్బంది లేదు. వెహికల్ అయితే చాలా బాగుంది, నాన్ యాక్సిడెంటల్ వెహికల్, గుడ్ కండిషన్లో ఉంది. ఫ్యాన్సీ నెంబర్ 3235 వెహికల్ నెంబర్ కూడా మీకు అదే పనిగా ఫ్యాన్సీ నెంబర్ కాబట్టి అట్లే పెట్టేశాను. వెహికల్ అది చాలా బాగుంది, గుడ్ కండిషన్లో ఉన్న వెహికల్. అండ్ ఏసీ అయితే చాలా చిల్లు ఉంది. మీ ఇక్కడ ఈ సైడ్ కూడా టైర్ చెక్ చేసుకోవచ్చు ఒకసారి. మొత్తం బ్యాక్ సైడ్ అయితే ఒక 60% అయితే టైర్లు అయితే అందుబాటులో ఉన్నాయి. మీరు ఇంటీరియర్లో ఫ్రంట్ సైడ్ నుంచి చూసుకోవచ్చు, అలాగే రీడింగ్ కూడా చూపిస్తాను, ఒకసారి రీడింగ్ కూడా చూసుకోండి. 1,76,000 అయితే రీడింగ్ అయితే జెన్యున్గా తిరిగింది. షోరూమ్ మెయింటెనెన్స్తో ఉంది, షోరూమ్ ట్రాక్ అయితే లేదు, కానీ షోరూమ్ మెయింటెనెన్స్తో మేము ముందుకు వచ్చేసింది. డీజిల్ సెడన్ వెహికల్ 2016 మోడల్. ఫ్రంట్ సైడ్ నుంచి ఒకసారి చూసుకోండి టైర్లు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ టైర్ చూసుకుంటే ఒకసారి ఒక 50% అయితే టైర్ అయితే ఉంది ఈ వెహికల్కి ఫ్రంట్ సైడ్ నుంచి. ఓకేనా ఫ్రెండ్, ఈ వెహికల్ వచ్చేసి మనకి కర్నూలు ఆంధ్రప్రదేశ్లో ఈ వెహికల్ అయితే అందుబాటులో ఉంది, కర్నూలు. ఓకేనా, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ డిస్ప్లేలో ఉంటుంది, అలాగే మీరు నాకు ఈ వాట్సాప్లో కూడా కాల్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ లింక్ కూడా ఉంటుంది, మీరు మన వాట్సాప్లో గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు. ఓకేనా, ఇది వచ్చేసి యాక్చువల్గా ఫస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీ యూజ్డ్ వెహికల్. ఫస్ట్ ఎల్లో బోర్డు నుండి మన ఆంధ్రాకి మారినందువల్ల మీకు AP40 అనేది వచ్చింది. ఓకేనా, ఎటువంటి డౌట్ లేకుండా మీకు ఓపెన్గా చెప్తున్నా. ఎల్లో బోర్డు నుండి వైట్ బోర్డుకి చేంజ్ అయింది కాబట్టి మీకు AP40 అనేది వచ్చింది. హెడ్లైట్స్ చూసుకోండి, చాలా బాగా నీట్గా ఉన్నాయి, గుడ్ కండిషన్లో ఉంది. సిల్కీ సిల్వర్ కలర్ ఒరిజినల్ పీస్. ఈ ధరలో బెస్ట్ డీజిల్ సెడన్ సూపర్ డీల్ కదా, చాలా బాగుంది, మంచి కండిషన్లో ఉన్న వెహికల్. సో మీకు ఈ వెహికల్ ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి. ఓనర్ అయితే ప్రైజు 490 చెప్తున్నాడు, 16 మోడలు. ఫిక్స్డ్ అమౌంట్ కాదు, వచ్చి వెహికల్ చూసుకొని బార్గెన్ చేయొచ్చు. ఓకేనా, వచ్చేటప్పుడు నాకు ఒకసారి కాల్ చేసి మీరు రండి. ఓకే, అలాగే మనం నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే టాటా టియాగో XZ 2017 డీజిల్ వెహికల్. ఇంజన్ చూసుకుంటే 1.5 లీటర్ అండ్ డీజిల్ వెహికల్, 24+ కిలోమీటర్ పర్ లీటర్ ఈ వెహికల్కి మైలేజ్ అయితే వస్తుంది. వెహికల్ కండిషన్ చూసుకుంటే ఎక్సలెంట్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్, ఫుల్ క్వాలిటీ వెహికల్ రీడింగ్ కూడా 98,000 రీడింగ్ అయితే తిరిగింది, 1,00,000 రూపాయల రీడింగ్ అయితే తిరిగింది. వెహికల్ డాక్టర్ యూజ్డ్ వెహికల్, ఫుల్ కండిషన్తో ఉన్న వెహికల్ టాప్ అండ్ ఫ్యూచర్ చూసుకుంటే 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వెహికల్కి ఉన్నాయి. అండ్ ABS, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, షోరూమ్
ఆడియో సిస్టమ్, స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఈ వెహికల్కి అందుబాటులో ఉన్నాయి. అండ్ ఎలక్ట్రిక్ సైడ్ మిర్రర్స్, సీట్ హైట్ అడ్జస్టబుల్, 2 కీస్ అయితే వెహికల్కి ఉన్నాయి. అండ్ ఫ్రంట్ టైర్లు సీల్ టైర్లు ఉన్నాయి. బ్యాక్ టైర్లు చూసుకుంటే మీకు 60 to 70% అయితే ఉన్నాయి. ఓకేనా. అండ్ స్టెఫ్నీ కూడా ఈ వెహికల్కి అయితే అవైలబుల్లో ఉంది. ఓనర్ చూసుకుంటే ఫస్ట్ ఓనర్, రిజిస్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్. ఓకేనా. బండి నెంబర్ చూసుకుంటే 4 నెంబర్లు చూసుకుంటే 5569 బండి నెంబర్. చాలామంది వెహికల్ నెంబర్ 4 డిజిట్ కావాలని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం కూడా నెంబర్ కనిపించే విధంగా పెడుతున్నాను. సో మీకు ఒకవేళ నెంబర్ చూసుకొని కూడా మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నా నాకు కాల్ చేయండి. నా నెంబర్ డిస్ప్లేలో కూడా ఉంటుంది, డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. ఒకసారి మొత్తం చెక్ చేయండి. ఓకేనా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కాల్ చేయండి. బడ్జెట్ హ్యాచ్ బ్యాక్లో ఫుల్ ఫీచర్ అండ్ డీజిల్ మైలేజ్, వావ్ సూపర్ వెహికల్ తీసుకొచ్చాను. టాటా టియాగో. టాటా అంటేనే చాలా స్ట్రాంగ్ బాడీ, మీకు అందరికి తెలిసిందే. సో ఎవరైనా ఫ్యామిలీ కోసం ఈ వెహికల్ చూస్తుంటే ఖచ్చితంగా ఈ వెహికల్తో మిస్ చేసుకోవద్దండి. చిన్న వెహికల్ చాలా బాగుంటుంది, మైలేజ్ కూడా చాలా బాగా వస్తుంది, సూపర్ కండిషన్లో. అండ్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అయితే చాలా బాగుంది. మన మనిషి వెళ్ళి వెహికల్ మొత్తం చెక్ చేశారు కాబట్టి చెప్తున్నాను. ఓకేనా. వెహికల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మిస్ చేసుకోవద్దండి. ఓకే. ఈ 2 కార్లు డీజిల్ మైలేజ్ బెస్ట్లు. ఫ్యామిలీ కోసం స్విఫ్ట్ డిజైర్ లేక ఫీచర్లతో ఫుల్ లోడెడ్ టియాగో ఈ ధరలకే వస్తాయా? చాలా మంచిగా ఉన్నాయి వెహికల్స్ అయితే. ఒక డిజైర్ చూసుకుంటే 4,90,000 అండ్ ఇది టాటా టియాగో చూసుకుంటే 380. 2 వెహికల్స్ చాలా మంచి డీల్తో మీ ముందు తీసుకొచ్చాను. మీకు ఏ వెహికల్ కావాలో ఒకసారి కింద కామెంట్లో మెసేజ్ చేయండి. అలాగే మీకు ఈ వెహికల్ కావాలనుకుంటే తొందరగా బుక్ చేసుకోండి. చాలామంది తొందరగా బుక్ అయిపోతున్నాయి మన వెహికల్స్ కూడా. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా నాకు కాల్ చేయండి. నా నెంబర్ డిస్ప్లేలో కూడా ఉంటుంది. మీకు ఏదైనా వెహికల్ కావాలనుకున్నా కూడా నాకు కామెంట్ చేయండి. అలాగే మీ సైడ్ నుంచి ఏదైనా వెహికల్ అమ్మాలి, సేల్ చేయాలి అనుకుంటే నాకు వాట్సాప్లో ఫొటోస్ సెండ్ చేయండి. తప్పకుండా నేను మీకు ఈ వెహికల్ సేల్ చేసి ఇస్తాను. ఓన్లీ ఆంధ్ర వెహికల్స్ మాత్రమే నేను ఇప్పటికీ డీల్ చేస్తున్నాను. ఫ్యూచర్లో చెప్పాలని తెలంగాణ వెహికల్ కూడా డీల్ చేస్తాను. ఓకేనా. చాలామంది తెలంగాణ కస్టమర్ కూడా ఫోన్ చేస్తున్నారు. తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర వెహికల్స్ ట్యాక్స్ పడుతుంది. ఆ ట్యాక్స్ ఎంత పడుతుంది, ఏ విధంగా తీసుకోవాలి, ఢిల్లీ వెహికల్ తీసుకుంటే ఎంత ట్యాక్స్ పడుతుంది, ఆంధ్ర టు తెలంగాణ తీసుకుంటే ఎంత ట్యాక్స్ పడుతుంది, మొత్తం నేను ఒక 2-3 డేస్లో మీకోసం ఒక మంచి వీడియో తీసి పెడతాను. ఓకేనా. ఈ 2 వెహికల్స్ మీరు చూశారు కాబట్టి మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో నాకు ఒకసారి మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయండి. మీకు 2 వెహికల్స్లో ఏదో ఒక వెహికల్ మంచి వెహికల్ ఇప్పిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మన యూట్యూబ్లో వీడియో చూస్తున్నారు కానీ ఇప్పటి వరకు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ప్రోత్సహించండి. అలాగే మీ ముందుకు మంచి వీడియోస్ అండ్ మంచి కార్లు తీసుకొని వస్తాను. మీకు మంచి కార్ ఇప్పిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్, కామెంట్. థ్యాంక్ యూ.